నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. తెలంగాణ సినీ ఇండస్ట్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన మాటల ద్వారా మరి అల్లు అర్జున్ ఇష్యూ అయితే సాల్వ్ అయింది అంటున్న నేపథ్యంలో మరి నిన్న మొన్నటి వరకు అంబటి రాంబాబు అలాగే ఈ రోజు కూడా తాజాగా ఆయన ఒక ట్వీట్ పెట్టడం అయితే జరిగింది. మరి సోఫా చేరాల్సిందే అని ఆయన పెట్టిన ట్వీట్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పెట్టినటువంటి ట్వీట్ సంచలనమైంది. మరి దానిపైన కూడా తమ్మారెడ్డి భరద్వాజ గారు స్పందించడం అయితే జరిగింది. మరి ఇంతకీ మరి అల్లు అర్జున్ రెడ్డి ఇష్యూ సాల్వ్ అయిందా, మరి సినీ పెద్దల అంతరంగం ఎలా ఉంది, రేవంత్ రెడ్డితో మీటింగ్ తర్వాత వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. సో ఈరోజు మీడియా చేతికి తమ్మారెడ్డి భరద్వాజ గారు దొరికినట్టున్నారు. సో వీళ్ళకున్న ప్రశ్నలు మొత్తం ఆయన అడిగేశారు. ఆయన కూడా కొంచెం అంటే తెలివిగానే సమాధానాలు ఇచ్చినట్టయితే కనిపిస్తోంది. సో తమ్మారెడ్డి గారు అసలు ఏం ఫీల్ అవుతున్నారు, ఆయన అంటే ఈ సినిమా ఇండస్ట్రీ అలాగే రేవంత్ రెడ్డి భేటీ ఎలా జరిగిందని ఆయన ఫీల్ అవుతున్నారు. సో మీరేం చెప్తారు? అంటే దొరికించుకున్నారేమో ఆయన, ఎందుకంటే ఈ మధ్యన ఆయన కొన్ని వీడియోస్ పెట్టారు కదా, అల్లు అర్జున్ విషయంలో ఆయన కొంచెం హార్ష్గానే మాట్లాడారు కదా. ఈరోజు అల్లు అర్జున్ వల్లే ఈ గతి అన్నట్టుగా ఇండస్ట్రీకి, అంటే చాలా ఓపెన్గానే ఆయన కమెంట్స్ చేశారు. ఇవాళ దాన్ని కొద్దిగా సమర్థించుకున్నట్టుగా అనిపించింది మనకి, అవునా కదా? ఎందుకంటే ఎంతైనా ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, నేను బాలకృష్ణ వెంకటేష్ ఇలా పేర్లు చెప్పుకుంటూ వచ్చి మేమందరం సమకాలికులం, కానీ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ జనరేషన్, వీళ్ళు పిల్లలు. కాబట్టి పిల్లలు తప్పు చేస్తే తిడతాం కదా చనువుగా, అట్లాగే తిట్టాను అని సమర్థించుకుంటున్నాడు. అయితే నిన్న సురేష్ బాబు కూడా మరి అన్నారో లేదో మనకు తెలియదు, బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి. పద్ధతి అంటే ఇంట్లో ఉంటే పద్ధతి ఉండక్కర్లేదా మరి అనే ప్రశ్న చాలామంది వేశారు, అవునా కదా? ఈ పద్ధతి అనే పదాలు ఎట్లా చెల్లుబాటు అవుతాయి? తర్వాత మీరు వ్యాఖ్యానించేటప్పుడు అంటే మీ ఇండస్ట్రీ మనుషులే, ఇప్పుడు ఇండస్ట్రీ అనేది మీ అందరికీ సంబంధించింది. అందులో తమ్మారెడ్డి భరద్వాజ్ ఉన్నారు, అల్లు అరవింద్ ఉన్నారు, చిరంజీవి ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం ఇతనెవరు అల్లు అర్జున్ కూడా ఉన్నారు. సో అల్లు అర్జున్ అంటే మిమ్మల్ని అనుకున్నట్టే ఒక రకంగా, అంటే మీ ఇండస్ట్రీని మీరు అనుకుంటున్నారా అనే సందేహం వచ్చింది. అయితే ఇవాళ మీరు ఎందుకు వెళ్ళలేదు, మీకు పిలుపు రాలేదా, ఇది రేవంత్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం నిర్వహించిందా ఈ సమావేశాన్ని అని ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చినట్టుగా లేదు ఇది, ఎట్ ద సేమ్ టైం కొంతమంది ప్రైవేట్గా కలిశారేమో అన్నాడు ఆయన. అంటూనే ఛాంబర్ వాళ్ళు వచ్చారు, తర్వాత వేరే ఇంకొకటి అసోసియేషన్ అది చెప్పాడు ఆయన, వాళ్ళు కూడా కనిపించారు నాకు అందులో, కానీ వాళ్ళు కూడా పెట్టింది కాదు ఈ సమావేశం, ఇది కొంతమంది పెద్దలు వెళ్ళి కలిశారు సినీ పెద్దలు అని అంటూనే మళ్ళా ఫిలిం ఛాంబర్కి ఇప్పుడు మరి FDCకి చైర్మన్గా ఇన్ని పెట్టారు కదా దిల్ రాజుని. సో ఇది దిల్ రాజు అరేంజ్ చేసినట్టున్నారు అని, అసలు ఇప్పుడు ఏం సమస్యలు ఉన్నాయని వీళ్ళు వెళ్ళారు అని అన్నాడు ఆయన. అంటే సమస్యలు ఏం లేవు, ఒక అల్లు అర్జున్ సమస్య ఉంది అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇలా కలవటం మంచిదా కాదా అంటే కలవటం మంచిదే, కలిసి ఉండాలి, ఎప్పుడో అనుకున్నాం కదా, ఇప్పటికైనా కలిశారు అన్నట్టుగా మళ్ళీ అలా కూడా అన్నాడు ఆయన. అంటే ఆయన చూసారా చాలా జాగ్రత్తగా జారిపోకుండా మాట్లాడాడు. అంటే విలాంగు మీన్ అని ఒక చేప ఉంటుంది, తమిళంలో విలాంగు మీన్ అంటారు, అంటే చేప జారిపోతుంది అనమాట. అట్లాగా ఆయన విలాంగు మీన్లాగా ఉన్నాడు ఇవాళ, అంటే పట్టు దొరకకుండా మాట్లాడాడు. మీకు అర్థమైందా? అంత చాలా చక్కగా మాట్లాడాడు, అంటే కూల్గా మాట్లాడాడు, అట్ ద సేమ్ టైం ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చాడు. తర్వాత ఒక అమ్మాయి ఎవరో ఒక విలేకరు అడిగినట్టున్నారు, సోఫాలు ఏపీ నుంచి వెళ్ళాయా రేవంత్ రెడ్డికి, అందుకే ఇది సెట్ అయిందా అని. బన్నీ విషయం సెట్ అయిపోయిందని ఆయనే అన్నాడు. అంటే ఈ గొడవ అంతా అంటే ఈ ప్రభుత్వ పరంగాను వ్యక్తిగతంగాను సెట్ అయింది, కోర్టుల్లో తేల్చుకుంటారన్నట్టు మాట్లాడాడు. అంటే ఇది సమస్య పోయింది ఆ గొడవ. మనం ఆల్రెడీ చెప్పాం టీ కప్పుల తుఫాన్ అని. సో ఇవాళ టీ కప్పుల తుఫాన్ లాగానే అయింది కదా. అంటే ఓకే మంచిదే, ఇష్యూలు ఆయన అదే అన్నాడు కదా, పెంచుకుంటూ వెళ్తే ఇష్యూలు పెరుగుతాయి, అది పెంచుకోవాల్సిన పని లేదు, తెంచుకోవాలి, మనం త్రుంచేసేయాలి, మళ్ళా సజావుగా వెళ్ళిపోతూ ఉండాలి. ఇవాళ వెళ్ళిన వాళ్ళల్లో ప్రజెంట్ సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లు, సినిమాలు తీస్తున్న డైరెక్టర్లు, సినిమాలు చేస్తున్న హీరోలు ఉన్నారు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అది కూడా అన్నాడు, ఆ వ్యాఖ్య కూడా. ఏది ఏమైనా ఇవాళ తమ్మారెడ్డి భరద్వాజ్ మాటల్లో
బన్నీ ఇష్యూ క్లోజ్ అయిపోయింది, అంటే ఆ కేసు మాఫీ అయిపోయినట్టే. ఈ సోఫాలు దీని గురించి మాట్లాడినప్పుడు నాకు అర్థం కాలేదన్నాడు. అంటే పుష్ప సినిమాలో ఆ సీన్ గురించి ఆయనకు తెలియదు అనమాట, నేను సినిమా చూడలేదు అన్నాడు ఆయన. సో నిన్న అంబటి రాంబాబు వ్యాఖ్యలు కూడా అవే కదా, సోఫా వెళ్ళిందా అని. కానీ అంబటి రాంబాబు ఎందుకు వ్యాఖ్యానం చేశాడో మనకు అర్థం కాలే. ఎందుకు అర్థం కాలేదంటే అంబటి రాంబాబు వీళ్ళందరూ వెనకేసుకొచ్చారు ఎవరిని, అల్లు అర్జున్ని కదా. మరి ఇవాళ రేవంత్ రెడ్డిని ఎందుకు వీళ్ళు క్రిటిసైజ్ చేసినట్టేగా ఆయన. రేవంత్ను ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారు. రేవంత్ ఉద్దేశించే చేశాడండి. కానీ ఇక్కడ అల్లు అర్జున్ పంపించాడు అంటే అల్లు అర్జున్ తరఫున సోఫా వెళ్ళింది కాబట్టి ఆయన కేసు మాఫీ చేశాడు అనడంలో ఇప్పుడు అది అల్లు అర్జున్ని కూడా తక్కువ చేసినట్టే అవుతుంది. మీకు అర్థమవుతుందా? అంటే మీరు నిన్నటి వరకు ఎత్తున పెట్టుకుని ఇవాళ ఒక రకంగా మీరు అల్లు అర్జున్ అంటే లేదు అల్లు అరవింద్ ఇలా చేసి ఈ కేసును మాఫీ చేసుకున్నారు, లేదు సినిమా ఇండస్ట్రీ ఇలా చేసి మాఫీ చేసుకుందని అర్థం వచ్చేలా ఉందా లేదా? ఇండైరెక్ట్గా అంబటి రాంబాబుకి సినీ ఇండస్ట్రీ మీద కోపం ఉందని మనకు కనిపిస్తుంది. అవునా కాదా? అంటే నువ్వు పొగుడుతున్నాను అనుకున్నావు కానీ నీకు తెలియకుండా నువ్వు అల్లు అర్జున్ని కించపరిచావు, లేదు రేవంత్ రెడ్డిని కించపరిచావు, లేదు ఇండస్ట్రీని కించపరిచావు. ఎందుకంటే వీళ్ళు సోఫాలు పంపించారు, ఆయన తీసుకున్నాడు అంటే డబ్బు తీసుకున్నాడు, డబ్బు తీసుకుని కేసు మాఫీ అయింది అంటే నువ్వు తక్కువ చేసి మాట్లాడటమే. అంటే ఇండైరెక్ట్గా నువ్వు అల్లు అర్జున్ని మరి ఇప్పుడు వీళ్ళు వదిలేసినట్టేనా వైసీపీ వాళ్ళు? ఎందుకంటే ఈరోజు శిల్పారావు ఎక్కడున్నాడో తెలియట్లేదుగా. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ ఏం ఆలోచించుకోవాలంటే ఇంకా మీదట నేను వైసీపీ గురించి ఆలోచించాలా అక్కర్లేదా అని ఇతను అల్లు అర్జున్ ఆలోచించుకోవాలి. నిన్న నువ్వు చేసిన నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేశావు, నువ్వు నీ ఫ్యామిలీకి దూరం అయ్యావు. కానీ అదే ఫ్యామిలీ నీకు అండగా నిలిచింది నీకు కష్టం వచ్చినప్పుడు. చిరంజీవి గారు పరిగెట్టుకుని వచ్చారు, పెద్దరికంగా వచ్చారు కదా. నువ్వు నాగబాబు గారి దగ్గరికి వెళ్ళావు, పవన్ కళ్యాణ్ని కలవాలనుకున్నావు. సో దీన్ని కంటిన్యూ చేయి. అంటే వాళ్లతో నువ్వు నీ సత్సంబంధాలు పెంచుకో. నీకు ఈ పనికిమాలిన రాజకీయాలు అక్కర్లా. ఇప్పుడు నీ ఫోకస్ అంతా కూడా సినిమా మీద ఉండాలి. నువ్వు నిజంగా రాజకీయాల్లోకి రాదలుచుకుంటే నీ మావయ్యని ఫాలో అవ్వు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ కదా. ఏదో ఏమంటారు మఖలో పుట్టి పొబ్బలో మాడిపోయే వైసీపీ ఎందుకు నీకు అవసరం లేదు. అంటే ఇవన్నీ కూడా ఎవరికి ఒక పెద్ద పాఠం నేర్పాయి? ఈరోజు అల్లు అర్జున్కి పాఠం నేర్పాయి. తప్పులేదు, చిన్నపిల్లాడు తెలుసుకోవాలి. అహంకారం ఉండొచ్చు మనిషికి, కానీ తన్ని మించి అహంకారం ఉండకూడదు ఎవరికి కూడా. తలని మించిన అహంకారం ఉంటే తల వంచుకోక తప్పదు, మనం అది తెలుసుకోవాలి. సో ఇవాళ బన్నీ తగ్గలేదు కానీ తగ్గాడు అని చెప్పాలి మనం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.